అందరికీ నమస్కారం. పురాణాలు అనగానే మనందరికీ ఏంటి పాతకాలం కథలు, దేవుళ్ల గాథలు కదా. కాని నిజంగా అవి అంతేనా? లేకపోతే వాటి వెనుక ఇంకేదైనా లోతైన అర్థం దాగుందా? ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. మనలో చాలామంది పురాణాలంటే ఏవో పాత కట్టుకథలులే అని తేలిగ్గా తీసిపారేస్తూ ఉంటారు. అంటే మన పెద్దవాళ్లు చెప్పుకున్న కథలు అంతే. కానీ ఈ అభిప్రాయం ఎంతవరకు కరెక్ట్? అసలు నిజమేంటో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఒకవైపు మనం ఏమనుకుంటున్నాం, ఇవి కేవలం పాత కథలని. కాని మూల గ్రంథాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఇవి వేదాలకి హృదయం లాంటివని. అంటే వేద విజ్ఞానానికి ఆయువుపట్టు పురాణాలే అన్నమాట. సరే, ఇక్కడే అసలు విషయముంది. పురాణాలని మనం విడివిడిగా చూడకూడదు. ఎందుకంటే అవి కేవలం కథలు కాదు, వేదాంతం, యోగం, జ్యోతిష్యం, ఇలా ఎన్నో శాస్త్రాల సమ్మేళనం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కంప్లీట్ నాలెడ్జ్ సిస్టమ్. అంటే పురాణాలు ఒక సంపూర్ణ విజ్ఞాన వ్యవస్థగా తయారు చేయబడ్డాయన్నమాట. ఒకవేళ వేదాలు తాళం వేసిన ఓ పెద్ద నిధి అనుకుంటే ఆ తాళం చెవే పురాణాలే. అందుకే ఇతిహాసాలు, పురాణాలు లేకుండా వేదాల్లోని అసలైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం. పురాణాల్లో ఏమేముంటాయో చూడండి. కేవలం కథలు మాత్రమే కాదు, వేదాలు, వేదాంతం, యోగశాస్త్రం, మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిష్యం. చూసారా ఎన్ని శాస్త్రాలిందులో కలిసున్నాయో? అందుకే ఇవి మనకు ఒక సంపూర్ణమైన జీవన విజ్ఞానాన్ని అందిస్తాయి. నిజానికి దీని గురించి ఒక పాత మాట కూడా ఉంది, విభేది అల్పశ్రుతాత్ వేదో అని. అంటే ఏంటో తెలుసా? పురాణాలు, ఇతిహాసాల సహాయం లేకుండా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఆ అరకొర జ్ఞానమున్నవాళ్లని చూసి వేదమే భయపడుతుందట. అంటే పురాణాల ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంత పెద్ద విజ్ఞాన వ్యవస్థను మనవాళ్లు చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా ఒక అద్భుతమైన రూపకంతో వివరించారు. అదే దివ్య జ్ఞానవృక్షం. ఈ దివ్యజ్ఞాన వృక్షాన్నే సంస్కృతంలో మధుసూదన పాదపహ అంటారు. అంటే విష్ణువు పేర్మీద ఉన్న చెట్టు అని. మూల గ్రంథాలు ఈ మొత్తం జ్ఞానాన్ని ఈ ఒక్క చెట్టుతో పోల్చాయన్నమాట. మరి ఈ చెట్టు ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా దీని వేర్లు. అవే ధర్మం. ధర్మబద్ధమైన జీవితానికి, ఈ విశ్వనియమానికి అదే పునాది. ఆ బలమైన వేర్ల నుంచి పెరిగేదే కాండం. ఈ కాండమే వేదాలు. అంటే మొత్తం జ్ఞానానికి మూలసూత్రం ఇదే. ఇక కాండం నుంచి పెరిగే కొమ్మలే పురాణాలు. చూడండి ఎంతద్భుతంగా ఉందో! వేదాల్లో ఉన్న కష్టమైన జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా కథల రూపంలో వ్యాపింపచేసేవి ఈ కొమ్మలే. మరి ఈ చెట్టుకి పూసే పువ్వులేంటి? అవే మనం చేసే మంచి పనులు, మన మంచి ఆలోచనలు. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు సహజంగానే ఇవి వికసిస్తాయి. చివరిగా ఈ జ్ఞానవృక్షము నుంచొచ్చే ఫలం, అదే మోక్షం. అంటే అంతిమ ముక్తి, స్పిరిచువల్ లిబరేషన్. అద్భుతంగా ఉంది కదా ఈ చెట్టు రూపకం? సరే, మరి పురాణాల అసలు లక్ష్యమేంటి? దీనికి సమాధానం ఒక్క పదంలో దాగి ఉంది. అదే జయం. సాధారణంగా పురాణాలను తతో జయముదీరయేత్ అనే వాక్యంతో మొదలుపెడతారు. అంటే ఆ తరువాత జయం ప్రకటించాలి అని. జయమంటే మనకు తెలిసిన అర్థం విజయం, సక్సెస్. అయితే ఇక్కడ జయం అంటే ఏదో యుద్ధంలో గెలవడం కాదు. అసలు జీవితంలో నిజమైన విజయమంటే ఏంటి అని పురాణాలు ఒక ముఖ్యమైన ప్రశ్న వేస్తాయి. పురాణాల ప్రకారం నిజమైన జయం అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ నాలుగింటినీ సాధించడమే. వీకినే పురుషార్థాలు అంటారు. అంటే ధర్మంగా ఉంటూ, సంపద సంపాదిస్తూ, కోరికలు తీర్చుకుంటూ, చివరికి మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకోవడమే నిజమైన విజయం. అంటే ఈ సంపూర్ణ విజయాన్ని ఎలా సాధించాలో చెప్పే బ్లూ ప్రింటే పురాణాలు. అందుకే ఆ గ్రంథాలకే జయం అని మరో పేరు. చూసారా, అవి కేవలం కథల పుస్తకాలు కాదు, కంప్లీట్ లైఫ్కి ఒక మాన్యువల్ లాంటివి. కాని ఆగండి, జయం అనే పదంలో ఇంకో రహస్యం కూడా ఉంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది. కటపయాది సంఖ్య అని ఒక పద్ధతి ఉంది. దాని ప్రకారం జే అంటే 8,
యా అంటే 1, 2 కలిపితే 18. ఈ 18 అనే సంఖ్య ఎందుకంత ముఖ్యమంటే మహాపురాణాలు 18, భగవద్గీతలోని అధ్యాయాలు 18, మహాభారతంలోని పర్వాలు కూడా 18. చూసారా ఎంత సింబాలిక్గా ఉందో? సరే, ఈ జ్ఞానమంతా కేవలం పాత గ్రంథాల్లోనే ఉందా? లేదు. మన రోజువారీ జీవితంలో, మన మాటల్లో, మన సంస్కృతిలో కలిసిపోయింది. ఎలాగంటారా? చూద్దాం. ఉదాహరణకు ఎవరైనా చాలా నిజాయితీగా ఉంటే మనమేమంటాం? అబ్బో, వాడు పెద్ద సత్యహరిశ్చంద్రుడు అంటాం. ఈ మాట ఎక్కడ్నుంచొచ్చింది? పురాణాల్లోని హరిశ్చంద్రుడి కథ నుంచే కదా. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి: పురాణాలు కేవలం చదవడానికి కాదు, ఆచరించడానికి, ఆరోగ్యంగా, ఆనందంగా, ధైర్యంగా, సంతృప్తిగా జీవించడానికి కావాల్సిన ఒక టైమ్లెస్ గైడ్ లాంటివి. ఇదంతా విన్నాక మనలో ఒక ప్రశ్న తలెత్తాలి. విజయమంటే కేవలం డబ్బు, పేరు మాత్రమే అనుకునే ఈ రోజుల్లో పురాణాలు చెప్పే ఈ సంపూర్ణ విజయం అనే కాన్సెప్ట్ మన జీవితానికే ఎలా ఉపయోగపడుతుంది? ఈ ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ ప్రాచీన జ్ఞానం మనకు దారి చూపగలదా? దీని గురించి ఆలోచించాలి.